సంజీవని క్లినిక్, డాక్టర్ రామకృష్ణ రాచకొండ, ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, చిన్నకాకాని, గుంటూరు జిల్లా. క్లినిక్ A1 రామ్కుటీర్ మజెస్టిక్, 3/13, బ్రాడీపేట్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల జీవన విధానం మెరుగుపడింది. జీవనకాలం పెరిగింది. జీవన ప్రమాణాలు పెరిగాయి. రోగ నిర్ధారణలో, చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది. వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈ రోజుకి ప్రధానమైంది. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి ధీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది. సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు, వైద్య విధానం, నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. గత 40 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను. పచ్చకవర్లు రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ, సంజీవని క్లినిక్, బ్రాడీపేట, గుంటూరు. రాంబాబుకి పచ్చకామర్లు వచ్చింది. అలోపతిలో కామెర్లకు వైద్యం లేదు కదా, అందుకే ఇంటూరు వైద్యం చేయించుకుంటాను అన్నాడు. ఇంతకుముందు కాకినాడలో ఉన్నప్పుడు కూడా కామెర్లు వచ్చింది. అప్పుడు వెళ్ళమందు వేయించుకున్నాడు రాంబాబు. ఇంటి వాళ్ళ పోరు పడలేక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు రక్తంలో బిలిరూబిన్ ఎంజైమ్లు పరీక్ష చేసి మందులు రాశారు. ఆయన రాంబాబు, పచ్చకామర్లు అంటే లివర్ వ్యాధికి లక్షణం. కాలేయం బాగా పనిచేయకపోవడం వలన రక్తంలో బిలిరూబిన్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల కంటిలో, శరీరంలో పచ్చరంగు కనపడుతుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. సాధారణ హెపటైటిస్ వైరస్ల వలన కామెర్లు రావచ్చును అన్నారు. రాంబాబుకి నమ్మకం కుదరలేదు. డాక్టర్ గారు, నువ్వు వేయించుకుందామనుకున్న వెళ్ళ మందులోనూ ఇంటూరులోనూ అన్ని కామెర్లకు ఒకే మందు ఇస్తారు. వారి ప్రకారం పచ్చ కామెర్లు అంటే జాండీస్, తెల్ల కామెర్లు అంటే రక్తహీనత. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఉప్పు కామెర్లు అంటే శరీరం అంతా వాచిపోవడం. ఇది మూత్రపిండాల వ్యాధి వలన, శరీరంలో మాంసకృతులు తక్కువ అవడం వలన వస్తాయి. వీటన్నిటికీ ఒకే మందు ఇస్తారు. ఏ కారణం వలన ఈ పచ్చకామెర్లు వచ్చిందో వారికి అవగాహన ఉండదు అని చెప్పారు. రాంబాబుకి నమ్మకం కలగలేదు. ఇంటూరు వెళ్ళి చేతి మీద గుండ్రటి వాత పెట్టించుకుని వచ్చాడు. వీడికి ఎంత చెప్పినా ఫలితం ఉండదు అనుకున్నారు డాక్టర్ గారు. కాలేయం శరీరంలో పెద్ద అవయవంలో ఒకటి. దాని బరువు 1 నుండి 1.5 కిలోగ్రాములు ఉంటుంది. శరీర బరువులో 2 నుంచి 2.5% కాలేయం బరువు ఉంటుంది. లివర్ కడుపులో కుడి భాగాన ఉంటుంది. కుడివైపు ఉన్న క్రింది పక్కటెముకల క్రింద డయాఫ్రమ్ అనే కండరం కింద ఉంటుంది. కాలేయం కుడివైపు కడుపులో పైభాగం దాకా విస్తరిస్తుంది. లిగమెంట్లతో అటాచ్ కాబడి డయాఫ్రమ్, పెద్ద రక్తనాళాలు, ఆహార నాళాలు, పెరిటోనియంలకు లిగమెంట్లతో కలపబడి స్థిరంగా ఉంటుంది. లివర్కి 2 రకాల రక్త సరఫరా ఉంటుంది. ఒకటి హెపాటిక్ ధమని ద్వారా 20% శుద్ధ రక్తం అందుతుంది. పోర్టల్ సిర ద్వారా ఆహార నాళంలోని జీర్ణించబడిన ఆహారం, పిండి పదార్థం, ప్రోటీన్లు, కొవ్వు పదార్థములతో కూడిన రక్తం అందుతుంది. పోర్టల్ సిర నుండి వచ్చే రక్తం 80% ఉంటుంది. జీర్ణాశయం, చిన్న ప్రేగులు, స్ప్లీన్ నుండి రక్తం లివర్కి చేరుతుంది. కాలేయంలో హెప్టోసైట్స్, రెటిక్యులో ఎండోథీలియల్ సెల్స్ ఉంటాయి. బయల్ నాళాలు, రక్తనాళాలు ఉంటాయి. లివర్ నుండి వచ్చే బయల్ జ్యూసు ఇంటెస్టైన్స్తో కొవ్వు పదార్థాల అరుగుదలకి ఉపయోగపడుతుంది. క్లోమ గ్రంథి నుండి వచ్చే ఎంజైములు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలను జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. లివర్లో ప్రోత్రాంబిన్ అనే రక్తం గడ్డకట్టే ప్రోటీను, ఆల్బుమిన్ అనే ప్రోటీను తయారవుతాయి. లివర్ ఆహారం నాళ నుండి జీర్ణించబడిన విష పదార్థాలను డీటాక్సిఫై చేస్తుంది. విష పదార్థాలను హానిలేని పదార్థాలుగా మారుస్తుంది. రక్తంలో బిలిరూబిన్ పెరిగే కారణాలు: పుట్టుకతో వచ్చే జన్యుపరంగా, పారంపరంగా వచ్చే పచ్చకామెర్లు. 1 గిల్బర్ట్ సిండ్రోమ్, 2 క్రిగ్లర్ నర్జర్ సిండ్రోమ్, డూబిన్ జాన్సన్ రోటార్ సిండ్రోమ్. రెండోది వైరల్ హెపటైటిస్. వైరల్ హెపటైటిస్లో వైరల్ హెపటైటిస్ A, B, C, D, E అనే వైరస్లు కూడా జాండీస్ కలిగిస్తాయి. కామెర్లు కలిగించే ఇతర వైరస్లు కూడా: 1 ఎప్స్టీన్ బార్ వైరస్, హెర్పెస్ వైరస్, సైటోమెగలో వైరస్, ఎడినో వైరస్ మొదలైనవి. ఇమ్యునలాజికల్ వ్యాధులు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు,
బైల్ డక్ట్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్, కొలాంజైటిస్, ట్రాన్స్ప్లాంట్ చేసిన అవయవం శరీర రోగనిరోధక శక్తి తిరస్కరించినప్పుడు పచ్చకామెర్లు రావచ్చు. జన్యుపరమైన వ్యాధుల్లో ఉదాహరణకి ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ లోపం, హీమోక్రోమటోసిస్, ఇతర వ్యాధుల్లో ఆల్కహాల్ వచ్చే లివర్ వ్యాధుల్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఇతర వ్యాధుల వల్ల లివర్ ప్రభావితమైతే ఉదాహరణకి సార్కాయిడోసిస్, ట్యూబర్కులోసిస్, గ్లైకోజన్ స్టోరేజ్ డిసీజ్, ఈ వ్యాధుల్లో కూడా కామెర్లు రావచ్చు. గాల్ బ్లాడర్లో రాళ్ళు చేరడం వలన, రక్తంలో ఇన్ఫెక్షన్ వలన, గర్భిణీ స్త్రీల్లో బయలు కదలిక సరిగా లేకపోవడం వల్ల కూడా పచ్చకామెర్లు రావచ్చు. మందుల వలన కామెర్లు కూడా రావచ్చు. టీబీ వ్యాధికి ఇచ్చే ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్, పైరజినమైడ్, క్యాన్సర్లకు ఇచ్చే మెథోట్రెక్సిడ్ వల్ల కూడా కామెర్లు రావచ్చు. లివర్కి సంబంధించిన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టినప్పుడు, లివర్ క్యాన్సర్, ఇతర అవయవాల్లో వచ్చిన క్యాన్సర్ లివర్కి వ్యాపించినప్పుడు, లివర్లో చీముగడ్డ ఏర్పడినప్పుడు కూడా పచ్చకామెర్లు రావచ్చు. లివర్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? కాలేయ వ్యాధికి ఏ పరీక్షలు చేస్తారు? రోగికి అలసట, బలహీనత, వికారం, ఆకలి లేకపోవడం, నిస్త్రాణ ఉంటాయి. లివర్ వ్యాధికి ప్రత్యేకమైన లక్షణాలు ఏమిటుంటాయి? పచ్చకామెర్లు, నల్లని మూత్రం, విరోచనం తెల్లగా రంగు లేకుండా ఉండడం, ఒంట్లో దురదలు, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం లాంటి లక్షణాలు ఉంటాయి. లివర్ సిర్రోసిస్ వ్యాధి వచ్చినప్పుడు జలోదరం, పోర్టల్ రక్తనాళాల్లో ప్రెషర్ ఎక్కువ కావడం, అన్నవాహిక నుండి రక్తం పడడం జరుగుతాయి. లివర్ వాచడం వల్ల కడుపులో పైభాగాన లివర్ వాచి కడుపులో కుడివైపు నొప్పి ఉంటుంది. లివర్ వ్యాధికి చేసే పరీక్షలు వ్యాధిని బట్టి ఆధారపడతాయి. సాధారణంగా లివర్ వ్యాధి నిర్ధారణకు సీరం బిలిరూబిన్, ఎస్జిఓటి లేక ఏఎస్టి, యాలనిన్ ఆస్పర్టేట్ అమైనో ట్రాన్స్ఫరేజ్ అని ఎంజైము, ఎస్జిపిటి లేక యాలనిన్ అమైనో ట్రాన్స్ఫరేజ్ అనే పరీక్షలు చేస్తారు. ఆల్కలైన్ ఫాస్ఫటేజ్, గామా గ్లూటమైల్ ట్రాన్స్పెప్టిడేజ్, సీరం అల్బుమిన్, ప్రోత్రామిన్ టైం వంటి పరీక్షలు కాలేయం పనితనం వివరిస్తాయి. దీర్ఘకాలిక లివర్ వ్యాధుల్లో సీరం గ్లోబులిన్ పెరుగుతుంది. అల్ట్రాసౌండ్, అబ్డమిన్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి పరీక్షలు అవయవంలో మార్పులు తెలియజేస్తాయి. క్యాన్సర్ వంటి రోగాల్లో లివర్ బయాప్సీ చేస్తే వ్యాధి నిర్ధారణ చేయవచ్చును. క్లాటింగ్ ఫ్యాక్టర్ల పరీక్ష కూడా లివర్ పనితనం చెబుతుంది. రక్తం గడ్డగట్టే క్రమంలో తయారైన పదార్థాలు కాలేయంలోనే తయారవుతాయి. అమోనియా శరీరంలో ప్రోటీన్ల నుండి తయారవుతుంది. కాలేయం అమోనియాని యూరియాగా మార్చి మూత్రం నుండి విసర్జిస్తుంది. గ్లూటామిక్ యాసిడ్ను గ్లూటమైన్గా మారుస్తుంది. లివర్ వ్యాధులు ఉన్నప్పుడు అమోనియా మెదడుకు చేరి ఎన్కెఫలోపతి అనే మెదడు వ్యాధిని కలిగిస్తుంది. సీరం బిలిరూబిన్ రక్తంలో హిమోగ్లోబిన్లోని పార్ఫైరిన్ నుండి వస్తుంది. ఈ బిలిరూబిన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కాంజుగేటెడ్ బిలిరూబిన్, 2 అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్. కాంజుగేటెడ్ బిలిరూబిన్ 0.5 మిల్లీగ్రాముల నుండి 1 mg/% దాకా ఉంటుంది. కాంజుగేటెడ్ బిలిరూబిన్ నీటిలో కరుగుతుంది, మూత్రపిండాల నుండి విసర్జించబడుతుంది. ఇండైరెక్ట్ బిలిరూబిన్ నీటిలో కరగదు, రక్తంలో ఆల్బుమిన్తో బైండ్ అవుతుంది. అన్కాంజుగేటెడ్ లేక ఇండైరెక్ట్ బిలిరూబిన్ పెరిగితే అది లివర్ వ్యాధి వల్ల కాదు. ఎర్ర రక్త కణాలు బ్రేక్ అయితే ఇండైరెక్ట్ బిలిరూబిన్ పెరుగుతుంది. కొన్ని పుట్టుకతో వచ్చే లివర్ వ్యాధుల వల్ల కూడా ఈ రకమైన ఇండైరెక్ట్ బిలిరూబిన్ అవకాశం ఉంది.